అది ఎట్లా సెట్ అవుతుంది? ఈలోపు కాలువలు కట్టాలి. ముందు కాలువలు కట్టకుండా అది కట్టలేరు. కాలువలతో పాటు రిజర్వాయర్లు కట్టాలి. రిజర్వాయర్లు కట్టి కాలువల ద్వారా ఆ నీళ్ళు అక్కడికి పోస్తే మళ్ళీ అక్కడ వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఏంటో తెలియదు. చాలా తతంగా ఉంది. నోటితో చెప్పినంత సులభం కాదు అవి. కాదు అంటే అదంతా అవుతుందో లేదో తెలియదు కానీ సార్, నిర్మాణాల వరకు ఈ లోపల ఈ 5 ఏళ్లలో ఈ వీళ్ళు చెప్తున్న మలి విడత భూ సమీకరణ చేసేసి ఆ ల్యాండ్లన్నీ ఒక భారీ ల్యాండ్ బ్యాంక్ దగ్గర పెట్టుకుంటే అది చూసి రేపు పొద్దున్న పరిశ్రమలు రావాలన్నా ఎవరికైనా ల్యాండ్ ఇవ్వడానికైనా రెడీగా ఉంటుంది. ముందు ఆ కార్యక్రమం అయితే పూర్తి చేయాలి ఇమీడియట్ గా అనుకుంటుందా ప్రభుత్వం? అంటే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే ప్రాక్టికాలిటీకి భిన్నంగా వెళ్తున్నాం మనం. ఇప్పుడు ఇవాళ మొన్న తీసుకున్నటువంటి భూములోళ్ళకి ప్రయోజనం ఏమైనా చేకూర్చామా? లేదనే కదా. దారుణమైన పరిస్థితి ఏంటంటే, నా చేతిలో ఇవాళ దాకా ఒక భూమి ఉంది, ఆస్తి ఉంది, దాని మీద బతుకుతున్నాను, మా తరతరాలుగా బతుకుతున్నాం. అకస్మాత్తుగా ఒక్కసారి రోడ్డును పడేసి నేను ఏడాదికి 25,000 పడేస్తాను నువ్వు బతుకంటే ఎవరిది అది మానవత్వం? అసలు ప్రాక్టికల్గా చెప్పాలంటే అమరావతి అప్పుడంటే మొదట్లో అంటే నమ్మి ఇచ్చేసారు, మాకు కూడా రిటర్నబుల్ ఫ్లాట్లు వచ్చేస్తాయి, ఇక్కడ బాగా డెవలప్ అయిపోతుంది, సింగపూర్ లాంటి రాజధాని రేట్లు పెరిగిపోతాయి అని అనుకున్నారు. అప్పుడు ఇచ్చేసారు ఆ 34,000 భూమి అలాగే వీళ్ళు తీసుకున్నారు అనేది. ఇప్పుడు 5 ఏళ్ళు మధ్యలో జగన్ రావడం ఈ లేట్ అయిపోవడం చూసి ఇప్పుడు రైతులు నెల్లూరులో కరేడు రైతులు భయపడినా ఇప్పుడు ఇక్కడ రైతులు భయపడినా అదే. కానీ భూ సమీకరణ అయితే ఆగదు, ఎలాగైనా చేస్తాము అన్నట్టుగానే ప్రభుత్వం ఉంది కదా. అంటే ఇక్కడ లాజిక్ పాయింట్ మిస్ అవుతున్నారు. జగన్ వస్తే ఆగిపోతుందన్న భయం కాదు వాళ్ళది. ఈ ప్రయోజనం మేమెందుకు పొందకూడదు, ప్రభుత్వం ఎందుకు మింగేయాలి? ఇక్కడ అసలు లాజిక్ మిస్ అవుతున్నారు వీళ్ళు, తెలివితేటలుగా డైవర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు హైటెక్ సిటీ దగ్గర ప్రభుత్వం సేకరించిన భూమి ఎంత ఉందండి? నాకు తెలియక అడుగుతాను. ఆ టవర్స్ తప్పించి ఏముంది ప్రభుత్వ భూమి? మొత్తం ప్రైవేట్ భూమే కదా, పబ్లిక్ కదా అమ్ముకుంది. మొదట్లో 1 కోటికి అమ్ముకున్నారు, తర్వాత 2 కోట్లకు అమ్ముకున్నారు, ఇవాళ 100 కోట్లకు అమ్ముకుంటున్నాడు. ప్రజలు సంపాదించుకున్నారు ఆ డబ్బులు కదా. ఇక్కడ ఇప్పుడు అమరావతి డెవలప్ అయితే ఆ పక్కన 45,000 ఎకరాలు నువ్వెందుకు తీసుకోవడం? నువ్వు తీసుకుని రైతుకి నోట్లో మట్టి కొట్టి వాడెవడికో చీఫ్గా ఇవ్వడం ఎందుకు? అంటే ప్రభుత్వం తీసుకొని ఇస్తేనే కదా, అదే కదా సంపద సృష్టి. రైతులు అమ్ముకుంటే ప్రభుత్వానికి సంపద సృష్టి ఏముంటది? వాళ్ళకి సృష్టిస్తారు సంపద. సంపద ఎవరికి సృష్టిస్తారు? ప్రభుత్వానికి ఏం రాదుగా.